ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? ఎలా ఉన్నారు అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను బీరకాయ కూర ప్రిపేర్ చేశానండి. ఈ బీరకాయలు కూడా మాకు చేలో దొరికినవి, చాలా పెద్ద సైజులో ఉన్నాయి, కానీ అస్సలు ముదిరిపోలేదు. ఇక్కడ నేను ముక్కలు కట్ చేసి పోపు పెట్టేసుకున్నాను. పోపులో ఒక ఆనియను, కొంచెం పోపు గింజలు, ఆయిల్ వేసి పోపు పెట్టేసి పోపులో బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇంకా ఇలా కలబెట్టుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా అందరూ ఎలా చేస్తారో అలానే చేస్తున్నాను అనమాట. కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల బీరకాయ కూర తినని వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కరెంట్ పోయింది మాకు, కానీ తర్వాత కరెంట్ వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇక్కడ టేస్ట్కు సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసాను. చాలా లేతగా ఉన్న బీరకాయల్లో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఫైల్స్ అలా అంటారు కదా, అవి ఉన్నా కూడా ఈ బీరకాయ కూర తినటం వల్ల అవి తగ్గిపోతాయంటండి. నాకు ఒక ఫ్రెండ్ చెప్తే విన్నాను. ఫ్రెండ్ అంటే కొంచెం మనకంటే ఏజ్లో కూడా పెద్దది. ఫ్రెండ్ అంటే బామ్మగారు లాగా అనమాట. ఫైల్స్ అవి బాగా కంట్రోల్ అవుతాయంట ఈ బీరకాయ కాకరకాయ కూర తీసుకోవడం వల్ల. దీనిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇంకా ఆ వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత అంతా కలబెట్టుకోవాలి ఒకసారి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిపోతుంది. ఇక్కడ నాకు ఇంకా హాట్ వాటర్ మరిగిపోయాయి, అవి తీసుకుంటున్నాను అనమాట తాగడానికి. కరెంటు పోతుంది వస్తుంది ఫ్రెండ్స్. చాలా సిమ్లో పెట్టి మగ్గించుకుంటుంటే చూడండి బీరకాయలో ఎంత వాటర్ వచ్చేసిందో. ఇలా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మగ్గిపోతుంది అనమాట కూర. ఒక సిమ్లో అయితే ఒక 5-10 మినిట్స్లోనే కర్రీ మనకి ప్రిపేర్ అవుతుంది. ఇది వేడి పుల్కాలోకి, రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, ఈవెన్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకా దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మేము దోశలో కూడా తీసేసుకున్నాం అనమాట ఇదే కర్రీని. తర్వాత దానిలోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తున్నాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిలో అల్లం కూడా ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ వెల్లుల్లి, ఆనియన్ అనమాట. ఇంకా తెలిసిందే కదా, ఉప్పు, పసుపు. ఇక తర్వాత కొంచెం ఈ వెల్లుల్లి మగ్గిన తర్వాత కారపొడి. చాలా ఎమ్మీగా రెడీ అయిపోయిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మా బాబుకి ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి, కానీ ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల ఎంత బాగా ఇష్టపడి తిన్నాడంటే ఇంకా చెప్పలేం కదా. ఎలా అన్నది నేను ఎక్స్ప్రెస్ చేయడం నాకు అర్థం కావడం లేదనమాట. ఈ వెల్లుల్లి కొంచెం సేపు మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత కారం, అంటే కారం కూడా టేస్ట్కి సరిపడినంత, అంటే బీరకాయ కర్రీలో ఎక్కువ క్వాంటిటీలో కారం వేస్తే బాగోదండి. కొంచెం కారపొడి అనేది తక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక నిండుగా ఉన్న స్పూన్ తోటి ఒక స్పూన్ తీసేసుకొని ఇంకా అంతా ముక్కలకి బాగా కలబెట్టేస్తున్నాను. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక వాటర్ అనేది ఏమీ వేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు కావాలంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే యాడ్ చేయడం లేదు. పాలు యాడ్ చేసుకుంటే మనకి ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే సాయంత్రం అంటే నైట్ వరకు, డిన్నర్ వరకు ఉండాలంటే ఉండదు. మేము చేసేది ఓన్లీ ఒకటే కర్రీ కాబట్టి 2-3 అలా చేయడం నాకైతే అవకాశం ఉండదండి. అందుకని చెప్పేసి ఈ ఒక్క కర్రీయే కాబట్టి నేను పాలు యాడ్ చేయడం లేదు. ఎందుకంటే సాయంత్రం వరకు మాకు నైట్ డిన్నర్ కూడా ఉంటుంది కదా ఇదే కర్రీ. అందుకని చెప్పేసి పాలు యాడ్ చేయడం లేదు. పాలు యాడ్ చేస్తే ఇంకా అమృతంలాగా ఉంటుందన్నమాట కర్రీ. ఒకసారి చెప్పాల్సిన పని లేదు, ఒకసారి ట్రై చేయండి మీరు. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇక తర్వాత చేసేసిన తర్వాత ఎక్కడ సెట్ చేసేస్తున్నాను మళ్ళీ. తెలిసిందే కదా మా పనిలో సంగతి మీ అందరికీ కూడా. ఎక్కడ చూసారా, ఈ బట్టలు ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేసేదాన్ని ఇక్కడ బయట పెట్టేశాను అనమాట. ఎందుకంటే మా వైపు 17th ఎలక్షన్ హడావుడి అనమాట. ఆ రోజే ఎలక్షన్స్ అయిపోయాయి. మళ్ళీ ఓట్లు అంటారు కదా, ఆ ఓట్లు లెక్కింపు అయిపోయిన తర్వాత ఇంకా
ఉంటుంది కదా, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అన్నట్టు ఈ గెలిచిన వాళ్ళు పార్టీలాగా చేసుకున్నారండి. అదంతా రంగు బట్టల నిండా చిమ్ముకొని వచ్చేసారనమాట. ఇంకా మా వారు ఇంకా బట్టలు మిషన్లో వేస్తే పోవని చెప్పేసి ఇలా విడిగా ఉతుక్కుంటున్నానమాట. 17th రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట. ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను నేను. ఎప్పుడో చేసింది ఇప్పుడు చేస్తున్నానని చెప్పి అనుకోవద్దు. అప్పుడు నాకు వీడియోస్ పెట్టడం అయితే కుదరలేదు, కానీ తీసుకున్నాను. కానీ పొలం పనులు బాగా ఫుల్ బిజీగా ఉండటం వల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదు. అందుకని చెప్పేసి అప్పటిది ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇక ఈ రంగును వదిలించడం నా తరం కాదండి. ఇంకా దీన్ని 2-3 బకెట్ నీళ్ళల్లో జాడిస్తున్నాను అనమాట ముందుగా. ఇది ఇంకా తర్వాత హ్యాండ్ వాష్ చేసేసేయాలి. ఇంకెంతవరకు మురికిపోతుందో నాకైతే అర్థం కాలేదు. ఆ రంగంతా కాసేపు ముందు మామూలుగా వాటర్లో జాడిచ్చి తర్వాత ఇంక ఉతుకుదామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. అండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? పొలంలోకి వచ్చేసామన్నమాట. టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుందండి. 9 కల్లా మేము చేనుకి వచ్చేసాము. వేరే చేను దగ్గర కొంచెం అంత పని ఉంటే ఆ పని చూసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. పని అంటే ఆ చేలో ఏం చేస్తున్నారంటే పత్తి పగిలిందండి, పత్తి తీస్తున్నారనమాట. వాళ్ళకి వాటర్ అవి పెట్టేసి ఇంకా ఈ పని కోసం వచ్చామన్నమాట. ఇది ఏం పని అంటే చూసారు కదా, మిర్చి అవి తెల్ల మిరపకాయలు ఏరేందుకు అనమాట. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఫార్మింగ్ వ్లాగ్స్? నచ్చుతున్నాయి మీకు? నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఈ వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, ఇవైతే తేజ రకం తాలుగాయలు అనమాట. కనిపిస్తున్నాయా మీకు? నాకు అర్థం కావట్లేదు. ఇవి తేజ రకం తాలుగాయలు. ఇవి ప్రస్తుతానికి క్లియర్ అయిపోయాయి. ఇవైతే మామూలు రకం కాయలు అనమాట. కనిపిస్తున్నాయో లేదో మీకు? వాతావరణం అయితే కొంచెం అంత తేడాగా ఉందండి, అంటే మబ్బు పట్టేసినట్టు అలా. ఇది ఒక ప్రాబ్లం అండి మాకు. వాతావరణం బాగుంటే త్వరగా పని అయిపోతుంది, బాగా ఎండలు కాస్తే. కానీ ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం అంత మార్పు వచ్చింది. వాతావరణం ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఓకే, చూస్తూ ఉండండి, చూసి ఎంజాయ్ చేయండి. నచ్చుతున్నాయా వ్లాగ్స్ ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని కొంచెం అంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఎలాంటి వీడియోస్ కావాలో నా నుంచి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అప్పుడు నేను తప్పకుండా అవి చేసేందుకు ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చేసే పని తెల్ల మిరపకాయలు ఏరాలన్నమాట. ఒక 2 మనుషులు వస్తున్నారు నాకు హెల్ప్కి. హెల్ప్ అంటే మనుషుల్ని పిలుచుకుంటాం కదా, అదనమాట సంగతి. ఓకే, వీడియో కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి మీరు. ఈరోజు అయితే పొలంలో చాలా పని ఉందండి. ఒక చేనుకేమో నీళ్ళు కట్టాలని చెప్పి, ఈ మిరప తోటలు 2టికి మందులు కొట్టాలి. ఇంత పని ఉందన్నమాట. ఇవి తెల్ల మిరపకాయలు ఏరేందుకు మనుషులు వస్తున్నారు. పత్తి బిజీగా ఉంటుంది పని. అందుకని వ్లాగ్స్ మీతోటి చాలా వరకు షేర్ చేసుకోలేకపోతున్నాను. తప్పకుండా రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తానండి. పొలం పనులు కొంచెం బిజీగా ఉండడం వల్ల, అంటే దాదాపు లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు 50 మెంబర్స్, అంటే 50 మంది 60 మంది అలా వచ్చారనమాట. అలా వచ్చినప్పుడు కొంచెం మేము కాయలు పట్టుకోవడము, మళ్ళీ ఆ గోతాలన్నీ ఇట్లా కళ్ళంలోకి మోసుకోవడం ఇలా ఉండడం వల్ల కొంచెం బాగా కష్టమైపోయిందనమాట. అందుకని చెప్పేసి మీతోటి వ్లాగ్స్ షేర్ చేసుకోలేదు. ఆ పొలం పనులు బాగా బిజీగా ఉండటం, అలానే కష్టమైపోవడం వల్ల షేర్ చేసుకోలేకపోయాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ చేయండి. అలానే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా దగ్గర నుంచి మీరు ఎలాంటి వీడియోస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పొలానికి వచ్చేసాం కదా, ఇంకా మనం డ్యూటీలోకి జాయిన్ అయిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి బ్లాగ్ మొత్తం మీరు. ఇవి వచ్చేసి మా చేను దగ్గర ఒక కుక్క పిల్ల ఇంకొక ఈనిందండి. ఒక్కసారి దానికి 4 పిల్లలు పుట్టాయి. క్యూట్ బేబీస్ అనమాట.
అవి పాలు తాగుతున్నాయి. దగ్గరికి వెళ్తే ఇంకా కరిచేస్తుందని చెప్పేసి దూరంగా తీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, మిర్చి కోతల కోసం వచ్చారండి వాళ్ళు. ఇలా పొయ్యిలు అరేంజ్ చేసుకున్నారు వంట చేసుకునేందుకు. పుల్లలు ప్రస్తుతానికి ఇప్పుడైతే చేలోకి వెళ్ళిపోయారనమాట. చాలా బాగా రెడీ చేసుకున్నారండి. టైం వచ్చేసి ఇప్పుడు 9 అయింది. వాళ్ళు 8-10 కల్లా పొలంలోకి వెళ్ళిపోతారు. పక్కనే కాలం ఉంది కదా, ఆ కాలంలో వాళ్ళు ఇలా బట్టలు అవి ఉతికేసుకొని ఇలా పత్తి చెట్లకు ఆరేసుకున్నారనమాట. ఇదంతా వేసి దగ్గర అనమాట. ఇలా వాళ్ళు ఉండేందుకు ఈ గోతం పట్టలు అంటారు కదా, మిరపకాయల గోతాలు, అవి పెట్టి ఇలా ఒకటి అరేంజ్ చేసుకున్నారు. మొత్తం ఒక లైట్ లాగా లాగి ఇలా అరేంజ్ చేసుకున్నారనమాట, పట్టలు కట్టుకొని ఉండడానికి. చలిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బాగా, అందుకని చెప్పేసి ఇలా ఇల్లులాగా అరేంజ్ చేసుకున్నారు. దాదాపు ఒక 20-25 మెంబర్స్ అన్నమాట. ఇట్లా పని కోసం వచ్చి వాళ్ళ సైడ్ పొగాకు అవి ఉంటాయండి. ఇంకా అందుకని చెప్పేసి ఆ పనులు అందరికీ అలవాటు ఉండదు కదా, అందుకని చెప్పేసి మా వైపు ఇలా మిర్చి కోతలకు వస్తారు వీళ్ళు. ఎప్పుడూ వచ్చేవాళ్ళే. ఇప్పుడు వర్షాలు బాగా పట్టడం వల్ల కాలువలు వస్తున్నాయి కదా, పంట కాలువలు, అందుకని చెప్పేసి ఇక్కడే ఉంటున్నారు. లేదంటే కోడి తన పిల్లల్ని చుట్టూ పెట్టుకొని గింజలు తినిపిస్తుందండి. అక్కడ పక్కన గిన్నెలో వాటర్ ఉన్నాయి, అవి తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట అవి. ఇంకా అన్నీ కూడా ఒక దగ్గరికి చేరాయి. గడ్డి గింజలు అవి ఏరుకొని తింటున్నాయండి అవి. ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏరేసామండి. ఏరి కొన్ని నిన్న అట్లాగా కుప్పలాగా పోసాము. ఇంక ఇవి కూడా కొంచెం బాగా ఆరిపోయిన తర్వాత కుప్పలాగా పోయాలి. ఇవి అవి ఇంకా అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కుప్పలాగా పోసేయాలన్నమాట. ఇట్లాగ మళ్ళీ సాళ్ళలాగా దున్ని ఎక్కడన్నా తడిగా ఉన్న అంటే నెమ్ముగా ఉన్న కాయ ఉంటే ఆరిపోయిన తర్వాత బాగా అప్పుడు కుప్పలాగా పోసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఏఎస్ఆర్ సీడ్స్ కాయలన్నమాట. ఇవి జస్ట్ నిన్ననే ఇట్లాగా సాళ్ళులాగా దున్నారు. ఇవైతే 2 or 3 days వరకు అయిందనమాట. అవి అంతేను. వాటిలో కొన్ని నిన్న అయిపోయి ఇవి కొన్ని కుప్పలాగా పోసాము మేము. మాకు ఇంక ఇదే టైం సరిపోయిందండి. ఇక్కడ కాయలేమో కొన్ని ఉంటే నిన్న ఏరి అవి కుప్ప పోసామన్నమాట. కొన్ని అంటే నిన్న ఇద్దరమే వచ్చాము. ఇదండి కళ్ళం పరిస్థితి, మా పొలం పని పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనుషులైతే రాలేదు. వాళ్ళైతే 10-15కి అలా వస్తారనమాట. అక్కడ చూడండి దూరంగా పక్షులు అయితే ఎలా వెళ్తున్నాయో, చాలా గుంపులాగా వెళ్తున్నాయండి. ఏసీ ఉంది కదా, ఆ ఏసీ మీదకి అసలు చూడండి, అమ్మో ఎన్ని ఉన్నాయో.
మీకు బాగా కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావడం లేదు. దాని ముందుగా దాని వెనక వైపున అలా గుట్టలాగా వెళ్తున్నాయి అన్నమాట. కనిపిస్తున్నాయా మీకు? ఏంటో అక్కడక్కడే తిరుగుతున్నాయండి దాని చుట్టూరే. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి అన్నమాట అవి, పక్షుల ప్రదక్షిణాలు. ఓకే ఫ్రెండ్స్, చూడండి అసలుకి భలే తిరుగుతున్నాయి. చాలా ఉన్నాయండి, ఒక గుంపులాగా ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తున్నాయో లేదో? అవిగో అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత సెల్ అనేది క్యాప్చర్ చేయలేకపోతుంది అనుకుంటా వీడియో. దాని చుట్టూ బాగా మనము దేవుడి గుడి దగ్గర చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు చేస్తున్నాయి అన్నమాట, ఏసీ చుట్టూ. ఏదో ఆహారం దొరికి ఉంటుంది వాటికి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసి ఎంజాయ్ చేయండి మీరు. వాతావరణం అయితే కూల్గా ఉందండి. ఇలా అయితే అస్సలు ఉండకూడదు మాకు. ఈ మిరపకాయల కోతలప్పుడు ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇవి త్వరగా ఆరిపోవు అనమాట. ఎప్పుడు వర్షం పడుతుందా అన్నట్టు భయపడుతూ ఉండాల్సి వస్తుంది. అందుట్లోనూ ఇంటికి దగ్గరలో అయితే ఇబ్బంది ఉండదు, పొలానికి దగ్గరలో పోసుకున్నాం కాబట్టి కాయలు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేస్తుందో మరి వాతావరణం చూడాలి. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కొన్ని అలా పెట్టుకున్నారు. వీళ్ళు కూరలు ప్రిపేర్ చేసుకునేందుకు ఒక చిన్న రోడ్డు, దాని మీద ఒక మూత. ఇక్కడ ఇంకొంతమంది అన్నమాట. అంటే అందరూ ఒకే దగ్గర పడుకునేందుకు అవకాశం ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకొంతమంది. ఆ పక్కనే చూస్తున్నారా, పంట కాలువ బాగా కనిపిస్తుంది కదా, పంట కాలువ. వీళ్ళకి ఇంకా వాటర్కి ఇబ్బంది లేదండి. అక్కడ రాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి వేసుకున్నారండి వాళ్ళు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా సక్సెస్ఫుల్గా మంచి వీడియోస్ చేసేందుకు నాకు అవకాశం దొరుకుతుంది. ఛానల్ని ఒకసారి మీరు విజిట్ చేసి నచ్చితే తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.